Hello. Hi. Great. And Mr. Reddy, July 18th. Yeah. I think actors ga, is there any nervous on mind space? Nervous undi, excitement undi, anni. It's a mixture of so many emotions. Yes. What about you, bro? సేమ్ లైక్ నర్వస్నెస్ కొంచెం ఉన్న ఎగ్జైట్మెంట్ అనేది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి లైక్ ఫస్ట్ టైం కదా సో ఆబ్వియస్లీ ఎంథూజియాజం అనేది ఉంది గ్రేట్ బట్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది మీ టీనేజ్ పార్ట్ అంతా చూస్తుంటే అండ్ యాజ్ ఆడియన్స్ వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఆ పార్ట్ని ఎలాగ ఎక్స్ప్లోర్ చేశారు డెఫినెట్లీ బాగా వచ్చింది అది మాత్రం నేను చెప్పగలుగుతాను అండ్ ఆ ఎక్సైట్మెంట్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది మూవీ బట్ యాజ్ యాక్టర్స్గా కాకుండా రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ బ్యాచ్లోని మన ఫ్యామిలీస్లోని దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం అండ్ సినిమాలో కూడా చూస్తూ ఉంటాం బట్ యాక్టర్స్గా మీరు అందులోకి జంప్ ఇన్ అయినప్పుడు ఆ షూస్లోకి వాట్స్ దట్ స్పెషల్ యూనిక్ మిస్టర్ రెడ్డిలోన లవ్ స్టోరీ ఇందులో ఉన్న డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ లవ్ ఆర్ ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు వీటన్నిటిలో ఏదైనా కొత్తగా ఉంటుందా లవ్లో చూపించే విధానంలో కానీ అంటే ఇది లైక్ ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ టైప్ సో అప్పుడు చూసి అక్కడి నుంచి తను ఇష్టపడి తను ఎలా ఈ అమ్మాయిని ఒప్పిస్తాడు వాళ్ళిద్దరికి క్లైమాక్స్లో ఏమవుతుంది సో అదే కాన్సెప్ట్ అండి కాకపోతే ఎలా దీన్ని ఒక లవ్ స్టోరీని ఎలా తీర్చిదిద్దారు అనేది ఇది ఈ మూవీ కాన్సెప్ట్ రెగ్యులర్గా కాకుండా ఓకే దేవ్ బ్రో యాక్చువల్గా క్యారెక్టర్ సంబంధించి మిస్టర్ రెడ్డి క్యారెక్టర్ సంబంధించి ఒకనొక టైంలో అన్నీ కోల్పోయినప్పుడు ఆ ప్రేమను దక్కించుకోవడం కోసము ఏదైనా చేయగలుగుతాడు లైక్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి అది టీనేజ్ పోర్షన్ కానివ్వచ్చు లేకుంటే అతని పోర్షన్ కానివ్వచ్చు టీఎన్ఆర్ గారి పోర్షన్ కానివ్వచ్చు సో ఆ జర్నీ అనేది చాలా జెన్యున్గా ప్రజెంట్ చేశామనేది నేను నమ్ముతున్నాను యా నాకు తెలిసి మీరు చాలా ఇంటెలెక్చువల్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్లో ఐ థింక్ సినిమా ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉందేమో నాకు అనిపిస్తుంది డెఫినెట్లీ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఏ ఫ్యూ అంటే ఒక 2 సిచ్యువేషన్స్ సినిమా ఇండస్ట్రీ ఎంత హార్డ్ ఎంత రాక్లా మిమ్మల్ని మార్చింది అని అంటే యాక్చువల్లీ 2-3 మూవీస్ 2018లో ఓకే అయిందండి థియేటర్ ఎప్పుడైతే నాది కంప్లీట్ అయిందో నేను భూమిక థియేటర్ గ్రూప్లో థియేటర్ కోర్స్ చేశాను 2018లో సో అది అయిన తర్వాత అరే ఇది కాదురా నాకు కావాల్సింది ఇంకా ఏదో సాధించాలని అన్న ప్రాసెస్లో కరెక్ట్గా అదే టైంకి నాకు ఆఫర్ వచ్చింది యా సో ఆ ప్రాసెస్లో ఏంటంటే 50 lakhs బడ్జెట్ తీసుకొని వచ్చి ఫిల్మ్ చేశారన్నట్టు సో అతను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది 2 months వర్క్షాప్ చేశాను దానికి లిటరలీ నేను చెప్పాను ఇదివరకు చాలా ఇంటర్వ్యూస్లో నేను యోగా ట్రైన్ చేసుకుంటూ ఇది పార్ట్ టైం చేస్తూ యూనో ఒకనొక టైంలో జొమాటో కూడా ట్రై చేశాను ఇంకా నైట్ టైం పార్ట్ టైం ట్రై చేస్తే నా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అనేసి అని చెప్పి 2 days దానికి అటెంప్ట్ చేసి నైట్ టైం పార్ట్ టైం కింద అది నా వల్ల కాలే ఇంకా యాక్టర్ కావాల్సింది ఆబ్వియస్లీ రూపం కాపాడుకోవాలి కదా హెల్త్ కాపాడుకోవాలి కదా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు లైక్ చాలా బాధ అనిపించిందండి లైక్ ఆ మూవీ ఆగిపోయేసరికి ఫస్ట్ టైం కదా 2 months వర్క్షాప్ చేసి యోగా క్లాసులు ఆపుకొని ఏ విధంగా చెప్పాలి అది పన్నోడికి తెలుస్తుంది బట్ హౌ యూ బౌన్స్ బ్యాక్ లైక్ దిస్ మళ్ళీ ఒక జంపింగ్ బాల్ లాగా ఇప్పుడు బాగా కనబడుతున్నారు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి లైఫ్లో అంటే ఎంత ప్రోగ్రెస్ అనేది డే బై డే చూసుకుంటూనే వస్తాం ఆబ్వియస్లీ టైం టేకింగ్ ప్రాసెస్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఇండస్ట్రీ అనేది టైం టేకింగ్ ప్రాసెస్ సో మనం టైంకి వదిలేయాలి అంతే కాలానికి వదిలేస్తే మనం చేసుకునే పనే ఎప్పటికో ఒకటికి సమాధానం చెప్తుంది అదే ఈ మిస్టర్ రెడ్డి సూపర్ ఐ థింక్ దీప్తి గారు కాంట్రాస్ట్ మీ జర్నీ చూసుకుంటే ఒక ఆంధ్ర అమ్మాయి మిస్ క్వీన్ తెలంగాణ అవ్వడం ఏంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక యాక్టర్ అవ్వడం ఏంటి అంటే నేను ఇక్కడే సెటిల్ అండి పుట్టి పెరిగింది నా స్టడీస్ అంతా కూడా ఆంధ్రానే ఇక్కడ నేను జాబ్ చేశాను అండ్ ఆల్సో ఇంకా ఇక్కడే సెటిల్ అంటే ఇంకా చెప్పాలంటే మూవీస్ కోసమనే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇంకా ఇక్కడే కంప్లీట్గా సెటిల్ అయిపోయాను సో ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన ఇది మిస్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు కానీ ఒకప్పుడు అందరం ఒకటే తెలుగు అంతే బట్ యు డన్ ఏ ఫంటాస్టిక్ వర్క్ యాడ్స్లో చూసుకుంటే రాఘవేంద్రరావు గారితో మెగా పవర్ స్టార్
రామ్ చరణ్ గారితో కెన్ యూ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ మెగా పవర్ స్టార్తో డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాడ్ చేసినప్పుడు? Yeah, that was my first ad film after Miss Telangana. So I got that opportunity. సో ఆయన పక్కన ఒక చిన్న మూమెంట్ వేసాను. అదే నేను ఫస్ట్ ఒక అబ్బాయి పక్కన వేయటం, అది రామ్ చరణ్ గారు అవటం. అప్పుడు వెరీ స్మాల్ స్టెప్, కానీ అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మూమెంట్. అండ్ ఆల్సో దాని తర్వాత ఇంకా 1-on-1 యాడ్స్ రావటం స్టార్ట్ అయింది. సో అలా చేసుకుంటే ఐ డిడ్ నియర్లీ 50 యాడ్స్ అండి. అండ్ ఆల్సో ఇప్పుడు మూవీస్ కూడా ఇది నా థర్డ్ ఫిలిం. ఆల్రెడీ 2 ఫిలిమ్స్ చేశాను, అవి కూడా రిలీజ్కి ఉన్నాయి, కానీ ఎప్పుడు బయటకు వస్తున్నాయో తెలీదు. ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. బట్ మోడల్గా ఒకసారి టర్న్ అయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి తెలుగు ఇండస్ట్రీ నుంచి. అది సైడ్ యాక్టర్స్ అవ్వచ్చు, యాడ్స్ అవ్వచ్చు, ప్రామినెంట్ రోల్స్ అవ్వచ్చు. అప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఏం లేకుండా హౌ క్లారిటీ ఆన్ దట్, ఆ పాత్రలో ఎలా క్లారిటీ ఉంటుందని మీకు? అంటే నేను కొంచెం చూజీగానే ఉంటానండి. క్యారెక్టర్స్ని ఎన్నుకునే విషయంలో చాలా చూజీగానే ఉంటాను. చిన్న చిన్న రోల్స్ కూడా చేశాను నేను ప్రీవియస్గా. నేను ఫస్ట్ మూవీ నేను మలయాళంలో చేశాను, ఫహద్ ఫాజిల్ గారితో ధూమం చేశాను. అందులో హీరోయిన్కి ఫ్రెండ్గా చేశాను, చాలా చిన్న రోల్. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ఇప్పుడు లీడ్స్గా చేస్తూ ఉన్నాను. అండి. వాస్ దేర్ ఎనీ డిఫరెన్స్ సపోర్టింగ్ క్యారెక్టర్ నుంచి లీడ్ యాక్టర్ గా మారినప్పుడు? ఉంటుంది కదా, ఆబ్వియస్ గా ఉంటుంది కదా. యాక్టర్స్ కి అయితే చాలా ఉంటాయి వాళ్ళ ఫేస్ గానీ, అలా యాక్ట్రెస్ కి పర్టికులర్ గా ఉంటాయి. మాకు కూడా ఉంటుంది, ఎందుకంటే అది చాలా చిన్న రోల్, డైలాగ్ ఉంటుందో లేదో తెలీదు, ఇక్కడ నిల్చోండి అక్కడ నిల్చోండి అని చెప్తారు. సో ఇదంతా మన షోల్డర్ మీదే ఉంటుంది కదా వన్స్ లీడ్ అయిన తర్వాత. సో ఆబ్వియస్గా డిఫరెన్స్ అయితే పక్కా ఉంటుంది. బట్ మహాదేవ్ బ్రో, హౌ యూ వాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ? ఎలా పాత్ క్రియేట్ చేసుకోవాలి? నా ఫిల్మోగ్రఫీ ఎప్పుడన్నా ఇలా చదివితే ఇంత పెక్యులర్గా, ఇంత యూనిక్గా ఉండాలి, అలాంటి ఏమైనా థాట్స్ ఉన్నాయా మైండ్లో? లేకపోతే గో విత్ ద ఫ్లో, వాట్ ఎవర్ ఆపర్చునిటీ నాకు వస్తే దాన్ని యూస్ చేసుకుంటూ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ అవార్డ్. ఐ జస్ట్ వాంట్ టు గో విత్ ద ఫ్లో. వాట్స్ ఇట్? ఓకే. యా. బికాస్ అంటే బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆర్ వాట్? బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఐ ఫేస్డ్ ప్రీవియస్లీ. మై పాస్ట్ ఈజ్ లైక్ ఇది ప్రెడిక్ట్ చేయలేం అన్న, ఇది ప్రెడిక్ట్ చేస్తున్న టైంలో అది ఫెయిల్యూర్ అవ్వడం, ఇది సక్సెస్ అవుతుందన్న టైంలో ఇది ఫెయిల్యూర్ అయిపోవడం, లేదంటే ఇది పోస్ట్పోన్ అయిపోవడం. అలాంటి ప్రాసెస్ లిటరలీ చాలా ఫేస్ చేశాను ఇది వరకు పాస్ట్లో. సో ఐఎమ్ డన్ విత్ ద పాస్ట్, సో గోయింగ్ విత్ ద ఫ్లో విత్ మిస్టర్ రెడ్డి. యా. సినిమాలోకి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఒక పర్సన్ అయి ఉంటారు, యాక్టర్ ఎవరన్నా. బట్ మీరు ఒక లో ఫేసెస్లో ఉన్నప్పుడు దట్ వన్ పర్సన్, వన్ ఆడియో అవ్వచ్చు, ఒక వీడియో అవ్వచ్చు, దట్ మళ్ళీ మీకు ఆ అడ్రినలిన్ రష్ మళ్ళీ క్రియేట్ చేసి రేపటి నుంచి మళ్ళీ పని చేయాలని ఉంటుంది కదా. ఇద్దరు నేను ఇన్స్పైర్ అయింది. సో చిరంజీవి గారు, ఆబ్వియస్లీ రజనీకాంత్ గారు. సో వాళ్ళకంటే మేము పడింది ఆఫ్టర్ ఆల్ అనిపించింది. వాళ్ళతో ఒక్కొక్కసారి లోలో ఉన్నప్పుడల్లా ఒక్కసారి వాళ్ళని చూసినప్పుడు, అంతెందుకు నాని గారు ఇప్పుడు వచ్చే టైంలో చాలా మంచి సినిమాలు చేస్తున్నారు నాని గారు. ఇప్పుడు వాల్ పోస్టర్ని కొత్త పోస్టర్ బ్యానర్ ఓపెన్ చేసి చిన్న పీపుల్ రిలేటెడ్ తీసుకుంటూ క్యాలిబర్ ఉన్న సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కోర్ట్ మూవీలో కూడా ఆ అబ్బాయి చేసినప్పుడు, అరే మా రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అరే ఈ అబ్బాయిలను చూసినట్టే ఉంది కదా, నిన్ను చూసినట్టే ఉంది కదా మామ అని చెప్పడం. యా. సో అలాగా నీకు ఆ కాంటాక్ట్స్ దొరకట్లేదరా, 7 ఏళ్ళుగా ఉంటున్నావు వద్దురా, ఏం పీక్తున్నావు అనేసి అని చెప్పి సమాధానం చెప్పడం. ఆ ఆటపోట్ల మాటలు చాలా బాధాకరంగా ఉంటుంది. యా. గ్రేట్. బట్ దీప్తి గారు, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అలాంటి ఒక లో ఫేజెస్లో కానీ? లో ఫేజెస్లో ఇన్స్పిరేషన్ అంటే మనం గట్టిగా తీసుకున్న నిర్ణయమే అండి. యాక్చువల్లీ మన గోల్ ఇది అని స్ట్రాంగ్గా ఉంటే అదే మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది, ఎన్ని లో ఫేజెస్ ఉన్నా కూడా. వాట్ అబౌట్ యువర్ ఫిల్మోగ్రఫీ? హౌ యూ వాంట్ టు ప్రిపేర్? అంటే మూవీస్గా ఎలాంటి ఫిల్మ్స్? రేపు ఒక రోజు ఒక 5 years తర్వాత దీప్తి ఫిల్మోగ్రఫీ చదువుతూ ఉంటే ఎంత ఎలా యూనిక్గా ఉండాలి? నేనేం ప్లాన్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఏదైనా ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం మన లైఫ్ వెళ్తుందని తెలియదు. సో ఎలా అది తీసుకెళ్తే అలా వెళ్ళిపోవడమే. ఎంజాయ్ ద మూమెంట్. మోర్ ఓవర్ యాజ్ అన్ యాక్టర్స్, మీరు ఆన్ సెట్స్లోకి వెళ్ళినప్పుడు హౌ యూ బిల్డ్ ద ర్యాప్? యాక్టర్స్గా మీరు ఇద్దరు కలిపి యాక్ట్ చేయాలి, అండ్ అందులో ఒక లవ్ స్టోరీ కాబట్టి. ఇది వరకు ఇంటర్వ్యూస్లో 90s కిడ్స్ అనే టైంలో చెప్పింది అన్నట్టు. అసలు మా ఇద్దరికి ఏమాత్రం ర్యాప్ అనే ఉంటుంది సెట్లో కూడా. ఏమంటే క్యారెక్టర్కి వచ్చింది, క్యారెక్టర్ రిలేటెడ్ ప్రిపేర్ అవుతాము, క్యారెక్టర్ ప్రజెంట్ చేయడానికి ఇద్దరం ఆ ర్యాప్ క్యారెక్టర్కి సంబంధించి మాత్రమే తీసుకుని వెళ్ళాము. యా. సో దట్స్ ఇట్. బట్ ఫ్రమ్ ద డైరెక్టర్ నుంచి అలాంటి ఇన్సైట్స్ ఎక్కువగా వచ్చేవి. ఒకసారి ఫ్రేమ్ మీదకి
టర్న్ అయిన ఆబ్వియస్లీ ఇన్పుట్స్, అరే ఇది కాదురా, ఇది బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా ఇద్దరికి, అదే పనిగా మళ్ళీ తీసుకుని వెళ్ళి. ఒకసారి అయితే నన్ను చాలాసార్లు మా డైరెక్టర్ గారు సెట్లో అరిచేశారు. సో యా, ఇట్లా కాదురా అంటే ఆబ్వియస్లీ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అరే ఇది రావట్లేదు, ఇంకోసారి చేస్తే బెటర్మెంట్ అంటే తెలిసిపోద్ది కదా మనకి, అరే ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం చేస్తే మంచిగా బెటర్ పర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు అనేసి అని చెప్పి. నువ్వు ఎందుకు అరుస్తావు, ఉండు నెమ్మదిగానే చెయ్యి, ఓపిక గ్యాప్ తీసుకో అనే కంఫర్ట్ మాకు ఇచ్చారు. కంఫర్ట్ జోన్లోనే పెడుతూనే అవుట్పుట్ అనేది చాలా మంచిగా తీసుకొని వచ్చారు బయటికి. యా. సో దీప్తి గారు, ఇన్సైట్స్ ఫ్రమ్ డైరెక్టర్ మీ క్యారెక్టర్కి మెయిన్గా. యా అండి, అంటే డైలాగ్స్ ఎలా ఉన్నాయో సో ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి చేసేయటమే. చూసుకోవాలి అని. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ దట్? ఎలా ఆల్రెడీ మన డ్రీమ్స్ చాలా వస్తుంటాయి, అలా థింకింగ్ చేస్తుంటే ఈ రోజు ఎలా జరిగింది, మా సీన్ అప్పుడు ఎలా చూస్తారేమో. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ దట్? అంటే ఇది వరకు లాస్ట్ ఆ డే కోసమే కదండి ఇన్ని రోజులు కష్టపడుతుంది. సో మా నాన్న మా అమ్మ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. లిటరలీ మా తమ్ముడు, అరే అమెరికాలో షో వేస్తున్నారంటే, అమెరికాలో ఎక్కడ వేస్తారు, వెయిట్ చేయాలి. మనది రీజనల్ ఫిలిం కాబట్టి, అంటే ఓవరాల్ ఆంధ్ర మన తెలంగాణ రిలేటెడ్, మ్యాక్సిమం ఇది తెలంగాణకు సంబంధించి వెళ్తుందనే బిలీవ్ చేస్తున్నాను. యా. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు అమెరికాలో రిలీజ్ అయ్యే టైం కూడా వస్తుంది, ఇంకో సినిమాతో వస్తుంది. కానీ యా, వెయిట్ ఫర్ దట్ మూమెంట్ అనేసి అని చెప్పి. బట్ యూ గాట్ అన్ ఇమ్మెన్స్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, వీ నో దట్. సో లేకపోతే కష్టం కదా. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆన్ ద డే? అంటే ఎలా పేరెంట్స్తో మూవీ ఎలా ఉంటుంది ఆ రోజు, ఇలా ఉండబోతుందా అంటే వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి, ఎప్పుడు చూడాలి అంటే. నేను లాస్ట్ 5-6 years నుంచి కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను, సో వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు చూడాలా అని. గ్రేట్, సూపర్, అండ్ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఆన్ July 18. అంటే మీ హానెస్ట్ అండ్ హార్డ్ వర్క్ మిస్టర్ రెడ్డితో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పెద్ద సక్సెస్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా July 18న ఒక మంచి రామ్కామ్ లవ్ స్టోరీ సినిమాతో ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అవ్వడానికి మిస్టర్ రెడ్డి థియేటర్స్కి వస్తుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.